నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో 72 అడుగుల మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్టు వెల్లడి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు, గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై విరుచుకుపడ్డ వైసీపీ నేత భూమన, టీటీడీకి చెందిన విలువైన భూములను టూరిజం శాఖకు ఎందుకు ఇస్తున్నారని సూటి ప్రశ్న. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్టు ఆయన తెలియజేశారు. విజయవాడలోని సితారా సెంటర్లో డుమ్డి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ కార్యసిద్ధి మహాశక్తి గణపతిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. గతంలో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన బుడమేరు వరదలు మళ్లీ రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ ఏడాది గోదావరి నుంచి సుమారు 1500 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లినప్పటికీ రాష్ట్రంలోని జలాశయాలన్నీ కూడా నిండుకుండలా కళకళలాడుతున్నాయని వివరించారు. పోయిన సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం చూశాను. వర్షాలు ఎక్కువగా పడ్డాయి. పోయిన సంవత్సరమే బాధపడ్డాను. ఈ రోజంతా తిరిగాను, ప్రొక్లైన్ పైన కూడా తిరిగి మిమ్మల్ని అందరినీ ఆదుకున్న విషయం బుడమేరు వరదని సమర్థవంతంగా ఎదుర్కొని మళ్ళీ పునరావాసం కల్పించిన పార్టీ. అలాంటి కార్యక్రమాలు కూడా చూసి మళ్ళీ శాశ్వతంగా బుడమేరు వదలకుండా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరం అయితే ఇప్పటికే 1500 టీఎంసీ నీళ్లు గోదావరి ద్వారా సముద్రంలోకి పోయినాయి. ఇంకో పక్క కృష్ణా వరదలు కూడా ఈ సంవత్సరం మన పై ప్రాంతాల్లో వర్షాలు పడి బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పటికే 500 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో అన్ని జలాశయాలు పూర్తిగా నీళ్లున్నాయి. ఈ రోజు మనందరం కూడా పండుగలు జరుపుకుంటున్నా అంటే అన్నింటికంటే నాకు ఆనందం, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేసి పండుగలు ఘనంగా జరుపుకునే విధంగా ముందుకు పోతామని ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న గణనాథుని పూజా కార్యక్రమంలో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజున పూజలో కూర్చుని స్వయంగా హారతిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆ ఆదిదేవుడు గణపతి ఆశీస్సులు ఉండాలని జగన్ ఆకాంక్షించారు. ప్రజలకు క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని, విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో చేపట్టిన మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలని తెలియజేశారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन् कोटिभिस्तीकसादनम् ॐ हिरण्यवर्णं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो तामाहजातवेदो लक्ष्मीमलपगामिनीं यस्यां हिरण्यं हिरण्यवात्रम्मनो पूर्णं दधाति मधव्यो सानेति एकधा ब्रह्मणुपहरति एकदैव यजमानायुस्तेजो दधाति नमो वयं वै श्रवणाय विद्महे अहं
అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధాం క్షమ్యతాం మమ సహకుటుంబస్య క్షేమ స్థిత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేకామాయ వాక్యం రమేశ్వరో వై శ్రవణో తథాంతర ఉన్నత పదవి యోగ్యతా ఫలసిద్ధిర రాష్ట్ర దేశీయ ఉన్నత పదవి యోగ్యతా ఫలసిద్ధిరస్తు. సకల మనోభీష్ట ఫలసిద్ధిరస్తు. ఓం సహనా భవతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి శాంతి శాంతి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అత్యంత విలువైన టీటీడీ భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకైనా సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. టీటీడీకి చెందిన విలువైన భూములను టూరిజం శాఖకు బదలాయించడం వెనుక ఉన్న ఉద్దేశమేంటని తాను అడిగిన ప్రశ్నలకు బీఆర్ నాయుడు ఇప్పటికీ బదులివ్వలేదని ఆరోపించారు. పైగా సమాధానం చెప్పకుండా తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ నాయుడును తప్పుడు ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా అభివర్ణించిన భూమన ఆయనక దోపిడీదారుడని పైరవీకారుడని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలక మండలికి అధ్యక్షుడిగా అవ్వటం బీఆర్ నాయుడు గారు ఆయన చేసుకున్న అదృష్టం. ఆయన చైర్మన్ అవ్వటం కోట్లాది మంది హిందువుల యొక్క దురదృష్టం. ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండటము అన్నది. ఇంకా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, బీఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత గుడిలో వేద పఠనం, వేద ఆశీర్వచనం నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ అదనంగా ఈరోజు కొండకు పోయేటువంటి భక్తులకు గుడి లోపల వేద పఠనం, వేద ఆశీర్వచనం తీసుకోవచ్చు. గుడి బయట టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి యొక్క బూతు పంచాంగం కూడా వినవచ్చు. అది బోనస్ వచ్చేటువంటి భక్తులకు అని అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. బీఆర్ నాయుడు గారు ఈ చిల్లర చౌకబారు తనం వల్లనే తిరుమల యొక్క పవిత్రత వివాదాస్పదమవుతున్నది. ఆయన ఎంతసేపు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీద, నా మీద మేము రాజకీయం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి మీద దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు. మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమనే మీరు అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అరాచకాల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ స్వామి యొక్క పవిత్రత మంటగలవటం మీద మాత్రమే మేము మాట్లాడుతున్నది. మిమ్మల్ని మేము సంస్కరించుకోండి అని చెబితే మీరేదో స్వామి మీద దాడి చేస్తున్నారు ఈ కీచకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వరు. కానీ మీరు మా మీద నిరంతరం వ్యక్తిగత దూషణలకు దిగి, మీకు ఒక ఉదాహరణ కూడా ఏంటంటే నాయుడు గారు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా మీద మీరు మాట్లాడటం బాగానే ఉన్నది. మీరు మాతో వదలటంలే, టీటీడీ ఉన్నతాధికారులు ఇతర సిబ్బందితోనూ కూడా మీరు చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. మీతో ఉన్నతాధికారులు అందరూ కూడా విభేదిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. బహుశా బీఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం. ఇది చీకటి యుగం. నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే మా పోరాటం. దీనికి సమాధానం ఇవ్వలేకపోతే మౌనంగా ఉండాలా. మౌనంగా ఉంటే ఆయనకు చాలా గౌరవంగా ఉండేది. కానీ అలా కాకుండా మా ప్రశ్నలకు ఆయన సమాధానం బూతులు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వీళ్ల కేంద్ర సమాధానాలు చెప్పేది అని మా మీద బూతులు మాట్లాడడం నిరంతరాయంగా చేస్తున్నారు.
అదృష్టం కొద్దీ వచ్చినటువంటి ఈ పదవిని ఇలా దుర్వినియోగం చేయటం అంటే ముమ్మాటికి ఆయన శ్రీవారికి ద్రోహం చేయటమే. శ్రీవారి సేవ తప్ప ఆ పదవిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుండటం వల్లనే టీటీడీ ఈ రోజున ఇంతగా వివాదాస్పదమవుతున్నది. గతంలో ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల చరిత్రలో ఏ రోజు కానంత వివాదాస్పదం అవ్వటానికి కారణం బిఆర్ నాయుడు గారి యొక్క ప్రవర్తన మాత్రమే. టీటీడీ చైర్మన్, టీవీ5 ఛానల్ చైర్మన్ వేరు అన్నటువంటి విషయాన్ని ఆయన పూర్తిగా మర్చిపోయినారు. టీవీ ఛానల్ అధినేతగా ఆయన ఎంత అశుద్ధపు మాటలు మాట్లాడితే అది ఆయనకు వ్యక్తిగతకు సంబంధించిన మరకవుతుంది, ఆయన ఇష్టం. కానీ టీటీడీ చైర్మన్ గా ఆయన ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడటము అంటే సమస్య వస్తున్నది కనుకనే మేము ఖచ్చితంగా మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మీరు ఇలా మాట్లాడితే మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిరంతరాయంగా ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు మీ ప్రవర్తనలో మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మేము ప్రశ్నించటము అన్నది ఆపేస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తుడా చైర్మన్, బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. ఏపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. விநாயகப் பெருமானுடைய அவதரித்த நாள் விநாயகர் சதுர்த்தி இன்றைக்கு நாடெங்கிலும் மிக சிறப்பாக கொண்டாடப்படுகிறது. பக்த கோடிகள் அனைவருக்கும் எங்களுடைய மனமார்ந்த விநாயகர் சதுர்த்தி வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கின்றோம். எல்லோரும் எல்லாம் பெற வேண்டும், அப்படி எல்லோரும் எல்லாம் பெற வேண்டும் என்கின்ற அந்த உயர்ந்த சிந்தனை எங்கள் உள்ளத்தை விட்டு ஒருபோதும் அகலாது இருக்க வேண்டும் என்று இறைவனை பிரார்த்திக்கின்றேன். இன்றைக்கு வெங்கடேச பெருமானை அவருடைய இடத்தில் வந்து தரிசித்தது மிகுந்த மகிழ்ச்சி அளிக்கிறது. எல்லோருக்கும் இறைவனுடைய ஆசியும் அருளும். తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీ హరిద్ర గణపతి దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వరుడు చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అనంతరం పలు రకాల పుష్పాలు, పండ్ల అలంకారంలో గణనాథుని గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. బేతాళ నృత్యాలు, కోలాటం, తప్పెట్లు, తెనాలి బ్యాండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.